ఇక నీతో ఏమి చెప్పుకొందునో. చిన్న ప్రార్థన. ప్రభువా, చదవబడిన ఈ లేఖన భాగముల ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మా అందరితో మీరు మాట్లాడమని యేసు నామమును బట్టి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి వారులారా, దావీదు ఆయన దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు, దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగినటువంటి వాడు. దావీదు ఇందాక దైవజనులు చెప్పినట్టుగా పెంట కుప్పల మీద నుండి బీదలను లేవనెత్తువాడు దేవుడు. దావీదు యొక్క జీవితము చూసినప్పుడు ఆయన ఎంతో దీనమైనటువంటి స్థితి నుంచి అత్యున్నతమైనటువంటి స్థితికి హెచ్చింపబడినటువంటి వాడు దావీదు. అందుకనే దావీదు మందిరాన్ని కట్టాలి అని అనుకొని ప్రవక్త అయిన నాతానుకు తెలియజేయగా, దేవుడు మందిరాన్ని నువ్వు కట్టడానికి వీల్లేదు, నీవు అనేకుల రక్తమును ఒలికించినటువంటి వాడవు గనుక నీ కుమారుడైన సొలొమోను కట్టిస్తాడు అని తెలియజేశాడు. అలాగే ఆయన తర్వాత ఆయన సంతతి ఎలాగున దీవించబడుతుందో, ఆశీర్వదింపబడుతుందో, దావీదుకి ఆయన సంతతిని గురించి కూడా దేవుడు ముందుగానే ప్రవక్త ద్వారా బయలుపరిచాడు. అందుకనే దావీదు చూడండి, ఇక్కడ మనం గమనిస్తే దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగున మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది. చూసారా ప్రియ దేవుని బిడ్డలారా, ఒకడు హెచ్చింపబడాలన్నా, ఒకడు తగ్గింపబడాలి అన్నా అది దేవుని చేతిలో ఉన్నది. చూడండి, ఇక్కడ దావీదు ఎంతో బిజీగా ఉన్నప్పటికీ కూడా ఆయన దేవుని సన్నిధిలో ప్రవేశించి తన్ను తాను తగ్గించుకొని దేవుడు సెలవిచ్చిన ఆ మాటలను బట్టి ఎలాగున దేవుడు తనను తన సంతతిని హెచ్చించబోతా ఉన్నాడో దేవునికి కృతజ్ఞతాపూర్వకంగా అతను తెలియజేసుకుంటా ఉన్నాడు. చూడండి, మనం గమనిస్తే హెచ్చింపు ఎలా కలుగుతుంది? మన సొంత ప్రయత్నముల ద్వారా మనము హెచ్చింపబడతామా అంటే అలాగున కాదు. దేవుని యొక్క వాక్యం మరి ఒక స్థలంలో ఏమని ఉంటుందంటే, తూర్పు నుండి అయినను పడమటి నుండి అయినను హెచ్చు కలగదు. చూసారా, తూర్పు నుండి అయినను పడమటి నుండి అయినను హెచ్చు కలగదట. మరి ఎలా కలుగుతుంది అనంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ద్వారా మనకు ఆ హెచ్చు కలుగుతుంది. చూడండి, దావీదు జీవితం అంతా కూడా మనము గమనించినట్లయితే ఆయన ప్రభువును ఎల్లప్పుడూ స్తుతించేటటువంటి వాడిగా ఉన్నాడు. ఇది నానా
దావీదు హెచ్చింపబడటానికి కారణం ఏంటి? సౌలు ఎందుకు హెచ్చింపబడలేదు? సౌలు సంగతి మనం ఇప్పుడు చూసుకోవట్లేదు, కానీ చూడండి, మొట్టమొదట ఏర్పాటు చేసుకున్నటువంటి రాజు సౌలు. కానీ మరి అతని సంతానాన్ని దేవుడు ఎందుకు దీవించలేదు? సౌలు సంతానము ఎందుకు అర్ధాంతరంగా అంతమైపోయినది? సౌలు శాశ్వత కాలము ఎందుకు రాజుగా ఉండలేకపోయాడు అనంటే, సౌలు తన సొంత మార్గాన్ని ఎంచుకున్నాడు. సౌలు తనకు తోచిన విధంగా జీవించాడు, ఆజ్ఞను అతిక్రమించాడు. కానీ దావీదు అలా కాదు. దావీదు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఆయన పొమ్మంటే పోయేవాడు, ఊరకుండమంటే ఊరకుండేటటువంటి వాడు. ముఖ్యంగా దావీదు హెచ్చింపబడటానికి కారణమేంటి మనం గమనించినట్లయితే, ఒక్కసారి కీర్తన గ్రంథంలోనికి వస్తే 34వ కీర్తన మొదటి వచనాన్ని మనం చూద్దాము. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. చూసారా ప్రియమైనటువంటి వారలారా, దావీదు ఆశీర్వదింపబడటానికి, హెచ్చింపబడటానికి, దీవింపబడటానికి కారణం ఏంటంట? మొదటిది, నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. చూడండి, మనం చాలాసార్లు చెప్పుకుంటాం, స్తుతి మన స్థితిని మారుస్తుంది అని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినములలో చాలామంది సనుగులతో, గొనుగులతో వారు ఎల్లప్పుడూ వారి కుటుంబములలో కావచ్చు, సంఘ జీవితములో కావచ్చు, వ్యక్తిగత జీవితములో కావచ్చు, వారు సనుగులతో, సంశయములతో, అలాగే గొనుగులతో వారు గడుపుతూ ఉంటారు. వారు దేవునిని నమ్మినప్పటికీ కూడా వారు ఎందుకు హెచ్చింపబడట్లేదు? ఎందుకు గణపరచబడట్లేదు? దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది కదా, మిమ్ములను తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచను అంటున్నాడు. మరి ఎందుకని నీవు దీవించబడట్లా? నీవు ఆశీర్వదింపబడట్లా? నీవు హెచ్చింపబడట్లా? అన్ని జనులలో నిన్ను తలగా చేసేటటువంటి దేవుడు మరి ఎందుకని నీ జీవితంలో అది నెరవేరట్లేదు అనంటే, నీవు ఎల్లప్పుడూ దేవుని స్తుతించే అనుభవములో, సన్నుతించే అనుభవంలో, ఆయనను కీర్తించే అనుభవంలో నీవు లేవు. అందువలననే చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మనము గమనించినట్లయితే ఇందా చదువుకున్నాం, సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు కూడా ఆయన నామము స్తుతింపదగినది. కానీ చూడండి, మనమేమో దేవుని ఎరిగిన తర్వాత కూడా మనము మన దైనందిన జీవితములో నిత్యము లోకములోని అనేకమైనటువంటి వాటి కొరకైనా ఆశలు కలిగి వాటి కొరకై పోరాడుతూ దేవునిని స్తుతించే విషయములో, దేవుణ్ణి గణపరిచే విషయములో నిర్లక్ష్యంగా ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనము గమనించినట్లయితే దావీదు చక్రవర్తి, పరిపాలన చేసేటటువంటి వాడు. ఎక్కడైనా ఆయన దేవునిని నిర్లక్ష్యం చేసినట్లుగా మనం చూడగలమా? కొందరు చెప్తారు, మేము మాకు పని ఒత్తిడి వలన దేవుని సన్నిధికి రాలేకపోతా ఉన్నాము, మాకు అనేకమైనటువంటి సమస్యల ద్వారా మేము సమస్యలు ఉండుటను బట్టి దేవుణ్ణి ఆరాధించటానికి రాలేకపోతా ఉన్నాము అని వారు కారణాలు చెప్తారు. కానీ చూడండి, ఇక్కడ
అంత బిజీ షెడ్యూల్లో ఉన్నటువంటి దావీదు ఆయన దేవుని సన్నిధిలో కూర్చొని మోకరించి దేవుణ్ణి ఆయన బహుదీనముగా, అయ్యా నా కుటుంబాన్ని హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబము ఏపాటిది అని దేవుని సన్నిధిలో ఆయన దేవుని స్తుతిస్తూ ఉన్నాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నువ్వు బ్రతికున్నావు అనంటే నువ్వు దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి గణపరచాలి. అలాంటిది లేకుండా నిత్యము చూడండి, నీవా దేవునికి లోబడవు, నీవా దేవునికి భయపడవు, నీవా దేవునికి ఏ కోసమున కూడా లోబడే పరిస్థితి లేదు. కానీ దేవుడు నన్ను దీవించలేదు, నేను దేవుని నమ్ముకున్నా నాకేమి ప్రయోజనము అని అనుకుంటున్నావేమో. లేదు, దేవుడు తన యందు భయభక్తులు కలిగిన వారిని ఆయన ఎన్నడూ విడిచిపెట్టేటటువంటి వాడు కాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మనము గమనించినట్లయితే రెండవదిగా దావీదు ప్రార్థనాపరుడు. ఒక్కసారి మనము గమనించినట్లయితే 119వ కీర్తన ఒకసారి రండి. 119వ కీర్తన 164వ వచనాన్ని ఒకసారి మనము చూద్దాము. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతిస్తున్నాను. చూడండి ప్రియమైనటువంటి వారలరా, ఆయన దినమునకు 3 మారు ప్రార్థన చేసేవాడట, అలాగే 7 మారులు స్తుతించేటటువంటి అనుభవం కలిగినటువంటి వాడు. చూడండి ప్రియమైనటువంటి వారలరా, ప్రతి విషయములో కూడా దేవునికి స్తుతులు చెల్లించేటటువంటి వాడు. తను ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా కానీ ప్రార్థన ఆయన మరిచేటటువంటి వాడు కాడు. ప్రార్థన జీవితము ఆయన కలిగి ఉన్నాడు. ప్రియమైనటువంటి వారలరా, చూడండి, ఏదన్నా నీకు చిన్న ఉద్యోగం వస్తే, చిన్న వ్యాపారం కలిగి ఉంటే, కొద్దిగా నువ్వు చదువు కలిగి ఉంటే, దేవుని మరిచిపోయేటటువంటి వ్యక్తివిగా నీవు ఉంటున్నావు. ఎలాగూ నీవు దీవించబడతావు, అంతటితో నీ దీవెన ఆగిపోతుంది, అంతటితో నీ దీవెన ఆగిపోతుంది. నువ్వు చూడండి, నీ పని ఒత్తిడి వలనో లేకపోతే ఇంకొక దాని వలనో నేను దేవుని సన్నిధిలో నేను ప్రార్థించలేను. ప్రార్థన చూడండి, కొంతమందికి ప్రార్థనా జీవితము భారమైపోతా ఉన్నది, ప్రార్థనా జీవితము భారమైపోతుంది. వాళ్ళకు కలిగిన స్థితిని బట్టి వారు ఇంకొద్దిగా ఎక్కువగా ప్రార్థన చేసేటటువంటి వారిగా ఉంటే దేవుడు నీ ఉన్న స్థితిలో నుంచి మరి ఉన్నతమైనటువంటి స్థితిలోనికి దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. అంతేగాని చూడండి, దేవుణ్ణి వెనకేసేటటువంటి వారి జీవితంలో వారు వర్ధిల్లరు, వారి జీవితంలో వారు వర్ధిల్లరు. ఎందుకని? ప్రియమైనటువంటి వారలారా, మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతకమని దేవుడి వాక్యం సెలవిస్తా ఉన్నది. అలా వెతికితే నీకు ఏమి అవసరమో అది దేవుడు ఇస్తానని దేవుడు సెలవిచ్చాడు. మత్తయి సువార్తలో తేటగా ఆయన చెప్పాడు, మొదట మీరు నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, మీకు ఏది అవసరమో అది నేను ఇస్తానని ప్రభు తెలియజేశాడు. కానీ చూడండి, ప్రార్థనా జీవితమును నిర్లక్ష్యం చేసేటటువంటి వారిగా ఉన్నారు. ప్రియమైనటువంటి వారలారా, మనం గమనించినట్లయితే కష్ట సమయములలో, అలాగే యుద్ధానికి వెళ్ళేటప్పుడు కూడా దావీదు ఏం చేసేవాడంటే దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసేవాడు. ఒక్కసారి మొదటి సమూయేలు గ్రంథం మనం ఒక్కసారి చూస్తే 30వ అధ్యాయము ఒక్కసారి చూడండి. 30వ అధ్యాయము మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయాన్ని మనము గమనించినట్లయితే 18వ వచనాన్ని చూడండి. 7, 8 వచనాలు. పిమ్మట దావీదు ఎఫోదు తెమ్మని యాజకుడగు అహీమెలెకు కుమారుడైన
అబ్యాతారుతో చెప్పగా, అబ్యాతారు ఎఫోదును దావీదు నొద్దకు తీసుకొని వచ్చెను. నేను ఈ దండును తరిమిన ఎడల దాని కలిసి కొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారినందరినీ దక్కించుకొందువని సెలవిచ్చాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి ఎలాంటి పరిస్థితి వచ్చింది సిక్లగులో దావీదునకు అనంటే, తన వారినందరినీ కూడా వారు శత్రువులు వారినందరినీ, స్త్రీలను పిల్లలను కలిగిన వాటినన్నిటినీ తీసుకొని దోచుకొని వెళ్ళిపోయారు. దోచుకొని వెళ్ళిపోతే దావీదుతో ఉన్నటువంటి పురుషులు ఆయనను రాళ్ళు రువ్వి చంపాలని అనుకున్నారు. అలాంటి సమయంలో సొంత వారే ఆయన మీద రాళ్ళు రువ్వాలనుకున్నటువంటి సమయంలో చూడండి, అపహరించకపోయినటువంటి తన వారిని తిరిగి నేను సంపాదించుకుంటానా లేదా, వారిని కనుగొంటానా లేదా, వారిని తరమమంటావా అని ప్రభు సన్నిధిలో దావీదు ప్రార్థన చేస్తా ఉన్నాడు. చూడండి, ప్రతి కష్ట సమయములో కూడా చూడండి, కొంతమంది మనుషులకు చెప్పుకుంటారు, బాధపడతారు, దిగులు పడతారు, చూడండి కకవికలమైపోతారు. కకవికలమైనటువంటి పరిస్థితి దాపురించినప్పటికీ కూడా దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి కనిపెట్టి చూడండి, ఆయన దేవునిని ప్రార్థన ద్వారా వెళ్ళొచ్చా లేదా అని కనుక్కుంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము గమనించినట్లయితే నీవెవరిని ఆశ్రయించాలి? నీ కష్ట సమయంలో ఎవరిని నీవు ఆశ్రయముగా, కేడెముగా, దుర్గముగా, శైలముగా నీవు ఎంచుకోవాలి? ఎవరిని ఆశ్రయించాలి? నరులను ఆశ్రయించాలా? ఐగుప్తును ఆశ్రయించాలా? గుర్రములను ఆశ్రయించాలా? ఎవరిని ఆశ్రయించాలి? నీవు దేవుణ్ణి మాత్రమే ఆశ్రయించాలి. చూడండి, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు ఆయన. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, చూడండి, ఆయన ప్రతి సమయములో కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటటువంటి వాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నీవు ఏ స్థితిలో ఉన్నావు? కనీసము దైవజనునికి ఫోన్ చేసి నీ పరిస్థితి తెలియజేయనటువంటి పరిస్థితి, దేవుని సన్నిధి, దేవుని సేవకుని కలుసుకొని నా పరిస్థితి ఇలా ఉన్నది, నా కొరకు ప్రార్థించండి, సంఘముతో ప్రార్థింప చేయండి అనేది అడగటానికి కూడా నీకు చూడండి, కొంతమంది వారికి ఏంటంటే దేవుని సన్నిధికి తరచుగా రారు కాబట్టి వారు ఏదైనా ఆపదలో చిక్కుకున్నప్పుడు కనీసం దేవునికి కాకపోయినా దేవుని సేవకునికి చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయమని సంఘమును అడగటానికి కూడా వారికి మొహమాట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, చూడండి, నీవు ఏ బిజీలో ఉన్నావో నాకు తెలియదు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, దావీదు చక్రవర్తి అయినప్పటికీ కూడా ఆయన అన్ని వేళలలో దేవుని సన్నిధిలో కనిపెట్టేటటువంటి అనుభవం కలిగిన వాడు, ప్రార్థించేటటువంటి అనుభవం కలిగినటువంటి వాడు దావీదు. చూడండి, అందుకనే దావీదు తన వారిని దేవుడు ఏం చెప్తున్నాడు? వెళ్ళు, నీ వారిని నీవు కలుసుకుంటావు, వారిని తీసుకొని వస్తావు, వారిని జయిస్తావని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మనము గమనించినట్లయితే అతడు మూడవదిగా అతడు బాధ్యత కలిగినటువంటి వాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, చూడండి, నీవు కుటుంబంలో బాధ్యత కలిగినటువంటి వ్యక్తివిగా ఉంటా ఉన్నావా? సంఘములో బాధ్యత కలిగినటువంటి వ్యక్తివిగా ఉంటా ఉన్నావా? సమాజములో నీవు బాధ్యత కలిగినటువంటి వ్యక్తివిగా నీవు ఉంటా ఉన్నావా? దేవునిని ఎరిగినటువంటి ఒక క్రైస్తవుడు, దేవుని ఎరిగినటువంటి వ్యక్తి నీ కుటుంబము ఎడల నీవు బాధ్యత కలిగి ఉండాల. చూడండి, నీవు సంఘములో కూడా నీవు బాధ్యతలు మోసేటటువంటి వ్యక్తివిగా ఉండాల. ఏమీ నువ్వు అపరిచితుడవా, అపరిచితురాలువా? ఎప్పుడో అలా వచ్చి హాయ్ చెప్పి బాయ్ చెప్పి వెళ్ళిపోవటానికి? నిన్ను రక్షించినది దేనికోసం? ఆయన తన స్వరక్తమునిచ్చి నిన్ను కొన్నాడు కదా.
నీ కొరకు ప్రాణం పెట్టాడు కదా, మృతుడై మూడో దినమున తిరిగి లేచినటువంటి వాడిగా ఉన్నాడు కదా, మరణము నుండి నీకు విడుదల కలగజేసిన వాడిగా ఉన్నాడు కదా. నీవు ఎంత కృతజ్ఞత కలిగి నీవు దేవునికి బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా నీవు ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని సంగమా, అలా వచ్చి అలా వెళ్ళిపోవటానికేనా? ఏమిది సినిమా హాలా? ఇది సినిమా హాలా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బాధ్యత లేకుండా కుటుంబాలను పాలించలేనటువంటి స్థితిలో కొందరు ఉంటా ఉన్నారు. బాధ్యత లేకుండా సంఘములో బాధ్యత లేనటువంటి వారిగా కొందరు ఉంటున్నారు. సమాజము పట్ల బాధ్యత లేనటువంటి వారిగా ఉంటున్నాడు. 128వ కీర్తన మనం ఒకసారి చూస్తే 128వ కీర్తన చూడండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగున ఆశీర్వదింపబడును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. నీ చేతుల కష్టార్జితమును నీవు ఎందుకు తినలేకపోతా ఉన్నావు? నీ చేతుల కష్టార్జితమును నీవు ఎందుకు అనుభవించలేకపోతా ఉన్నావు? నీవు ఎందుకు ధన్యుడిగా మారలేకపోతా ఉన్నావు? నీ భార్య ఫలించేటటువంటి ద్రాక్షావల్లిగా ఎందుకు ఉండలేకపోతా ఉన్నది? చూడండి, నీ పిల్లలు ఒలీవ మొక్కలుగా ఉండాల్సినటువంటి నీ పిల్లలు పిచ్చి మొక్కలుగా ఉంటా ఉన్నారు. కారణం ఏంటి? ఒలీవ మొక్కలుగా ఉండాలి, అదే కదా. రక్షింపబడిన కుటుంబాలు ఎలా ఉండాలండి? భార్య భర్త ఐక్యత కలిగి ప్రేమ కలిగి తమ పిల్లలను దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా పెంచుకోవటము బాధ్యత కలిగినటువంటి కుటుంబముగా ఉండాలి కదా. ఈ దినములలో తమ పిల్లలు ఎటుపోయిన వారికి ఏ విధమైనటువంటి బాధ ఉండదు. ఎక్కడ తిరుగుతున్నా ఏ విధమైన బాధ ఉండదు. అయ్యో, ఒలివ మొక్కల వల్ల ఉండవలసినటువంటి కుటుంబము పిచ్చి మొక్కలలాగా మారిపోయినదే. ఫలింపవలసినటువంటి కుటుంబము, ఫలభరితముగా ఉండవలసినటువంటి కుటుంబము ఎంత విచ్ఛిన్నముగా ఉంటా ఉన్నది. పిచ్చి మొక్కల కుటుంబముగా ఉంటా ఉన్నదా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నీకు బాధ్యత అనేటటువంటిది నీకు లేకుండా పోతా ఉన్నది. చూడండి, ఆ బాధ్యత కలిగి నీవు జీవించినట్లు చూడండి, నీ కుటుంబం పట్ల బాధ్యత కలిగి ఉండాలా, సంఘం పట్ల బాధ్యత కలిగి. నాకేం పని? సంఘములో 4-5 పెద్దలు ఉంటారు, వారు చూసుకుంటారు, నాదేం లేదని నీవు అనుకుంటా ఉన్నావా? నిన్ను దేవుడు రక్షించుకున్నది అందుకేనా? నీ కొరకు రక్తము కార్చినది అందుకేనా? చూడండి, శిష్యులకి ఏం చెప్పాడు? మీ 12 మందిని రక్షించాను, మీరు మౌనంగా కూర్చొని ప్రార్థన చేసుకోండి అన్నాడా? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, అనేకులను నాకు శిష్యులనుగా చేయండి. నువ్వు శిష్యుడిగా ఉండాలా, అనేకులను శిష్యులుగా చేయాలా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈ దినములలో భక్తి అర్థం కావట్లా. నీకు భక్తి అర్థమైతే, దేవుని యందు నీవు మనస్సుంచేటటువంటి వ్యక్తి అయినట్లయితే, దావీదును దేవుడు ఏ రీతిగా హెచ్చించాడో, దావీదును ఏ రీతిగా దేవుడు లేవనెత్తాడో, నిన్ను కూడా దేవుడు లేవనెత్తుతాడు. నువ్వు బాధ్యత లేనిగా నువ్వు మాత్రం దేవుని బాధ్యతలు బరువులు మోసేటటువంటి వ్యక్తివిగా ఉండవు. దేవుడు నీకు అన్ని సహాయం చేయాలా? ఏమిటా స్వార్థం? దేవునికి అవసరమైనది స్వార్థపరులా? దేవునికి అవసరమైనది స్వార్థపరులా? అరే, దేవుడు ఈ లోకములో వాటి కొరకే కాదు నిన్ను రక్షించినది. ఈ జీవన సంబంధమైన విషయములోను, రాబో జీవన సంబంధమైన విషయములోను ఆయన నిన్ను కాపాడే దేవుడు, నీకు రక్షణనిచ్చే దేవుడు, నిత్యత్వములో యుగయుగములు తనతో ఉంచుకునేటటువంటి దేవుడు ఆయన. అలాంటి గొప్ప భాగ్యాన్ని ఎందుకు పోగొట్టుకుంటాం? ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈ లోకములో స్వల్పమైనటువంటి వాటి కొరకు, అల్పమైనటువంటి వాటి కొరకు నిత్యత్వమును యుగయుగాలు ఆయనతో ఉండేటటువంటి భాగ్యాన్ని బాధ్యత లేకుండా నీవు ఎందుకు పోగొట్టుకుంటావు? నీకు ఎందుకు సమయం లేదని నీవు చెప్తావు?
చూడండి, బాధ్యత నీవు కలిగి ఉండాలా. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దావీదులో మనం ఇంకోటి చూస్తే అతడు దేవుని వైపు చూచే అనుభవం కలిగినటువంటి వాడు. 2వ సమూయేలు గ్రంథము ఒక్కసారి చూడండి. సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము 7వ వచనమును మనము గమనించినట్లయితే, నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను, నా మొర్ర ఆయన చెవులలో చొచ్చెను. చూసారా, ఎక్కడంట ఆయన మొర్రపెట్టింది? ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. ఏం ఊరకనేనా? పని లేక మేము నెల రోజులు ఫాస్టింగ్ ప్రేయర్ పెట్టి దేవుని సన్నిధిలో మనల్ని మనం సరి చేసుకోవటానికి, దిద్దుకోవటానికి, చూడండి అనేక వాక్యములతో చేత హెచ్చరింపబడి సరి చేసుకొని పురికొల్పబడి ఆత్మీయంగా బలపడటానికి కదా. ప్రియమైనటువంటి వారులారా, మనము గమనించినట్లయితే దేవుని వైపు చూచే అనుభవం దావీదుకున్నది. అందుకనే చూడండి, ఆయన ఎన్నో సౌలు చేతిలో నుండి, శత్రువుల చేతిలో నుండి తప్పించిన దేవుని ఆయన మందిరములోనికి వెళ్ళి ఏమంటున్నాడు? నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను, నా మొర్ర ఆయన చెవులలో చొచ్చెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నీవు దేవుని వైపు చూచే అనుభవం నీకున్నదా? ఎవరి వైపు చూస్తా ఉన్నావు? కష్టం వస్తే అప్పిచ్చే వారి వైపు చూస్తా ఉన్నావా? కష్టం వస్తే చూడండి, అందుకే దేవుని వాక్యం అన్నది, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, సహాయము ఎక్కడ నుండి వచ్చును? యెహోవా యొద్ద నుండియే కదా. కొండల్లాంటి ధనికులైనటువంటి బంధువులైనటువంటి వారి వైపు, స్నేహితులమైన వారి వైపు నీవు ఒకవేళ చూస్తున్నావేమో. కొండల తట్టు నా కన్నులెత్తెదను, సహాయము ఎక్కడ నుండి వచ్చును? యెహోవా యొద్ద నుండే కదా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దేవుని వైపు చూచేటటువంటి అనుభవం నీకుండాలి. దేవుని వైపు చూడకపోతే నువ్వు ఎప్పుడు కొరతలతోనే ఉంటావు. నీ జీవితం అంతా నీవెప్పుడు కొరతలలోనే ఉంటావు. చూడండి, ఏదైనా కష్టం వస్తే అప్పుకు అన్యుడి దగ్గరికి వెళ్తే ఏమంటాడు? మీ దేవుడు గొప్పోడు కదా, ఆయన ఇవ్వలేదా మీకు? మీ దేవుడు గొప్పోడు కదా, ఆయన ఇవ్వలేదా మీకు? మీ దేవుడు గొప్పోడు కదా, నిన్ను స్వస్థపరచలేదా ఆయన? చూడండి, అన్యులకు తెలుసు దేవుడు స్వస్థపరిచే దేవుడని. అన్యులకు తెలుసు ఆయన ఆపత్కాలములో నమ్మదగినటువంటి సహాయకుడని. నీవెందుకు గుర్తెరగలేకపోతా ఉన్నావు? ఒకానొక దినమున నీవు దేవుని ఎరిగి స్వస్థత పొందావు కదా, దేవుని ఎరిగి నీ కష్టముల నుండి విడుదల పొందావు కదా. మరి నీవు పోగొట్టుకున్నటువంటి ఆయన సన్నిధిని, ఆయన వైపు చూచేటటువంటి అనుభవాన్ని, చూడండి, దేవుని వైపు చూచే అనుభవాన్ని నీవు ఎందుకు పోగొట్టుకున్నావు? దేవుడు చేతగాని వాడు. తప్పుంటే పడు, ఆయన పాదముల మీద పడు, కన్నీరు గారు, అతిక్రమములు దాచిపెట్టుకోకుండా ఆయన సన్నిధిలో పశ్చాత్తాపడు, లోతుగా తగ్గించుకో. ఆయన నిన్ను విడిపించేటటువంటి వాడు. నువ్వు ఎవరెవరి వైపు చూస్తే చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, అన్నీ అందరూ చేయదగినవి కావు. కొన్ని దేవుడు చేసేవి ఉంటాయి, దేవుడు చేసేవి ఉంటాయి. అందుకనే రక్షింపబడిన ప్రతి వ్యక్తి దేవుని వైపు చూచే అనుభవం ఉండాలి. ప్రియమైనటువంటి వారులను ఇంకా మనము గమనించినట్లయితే అతడు దేవునికి ఇచ్చుటలో గొప్పవాడంట. ఎవరు? దావీదు. దేవునికి ఇచ్చుటలో గొప్పవాడు. ప్రియమైనటువంటి వారులరా, దేవునికి ఇచ్చే విషయంలో నీ యొక్క జీవితం ఎలా ఉన్నది? ఒకసారి చూడండి, మొదటి దిన వృత్తాంతాలు ఒకసారి తీయండి. 22వ అధ్యాయం, మొదటి దిన వృత్తాంతములు 22వ అధ్యాయము 14వ వచనాన్ని చూడండి. ఇదిగో నేను నా కష్టస్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరము కొరకు 2 లక్షల మనుగుల బంగారమును 10 కోట్ల మనుగుల వెండిని
తూచశక్యము కానంత విస్తారమైన ఇత్తడిని ఇనుమును సమకూర్చి ఉన్నాను, మ్రానులను రాళ్లను కూర్చించితిని, నీవు ఇంకను సంపాదించుదువుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ దావీదు దేవుని మందిరం కొరకట, దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకట ఆయన బంగారము ఎంత సమకూర్చాడు. తన కోసం కాదండి, ఎవరి కోసం? 2 లక్షల మనుగుల బంగారమును. అబ్బా, మనుగు అంటే 3 కేజీలు ఎంత ఉంటుంది, అంతేనా? పెద్దోళ్ళకి తెలుసు. ఒక మనుగు అంటే 12 కేజీలా? ఏమో నాకు తెలియదు. నాగేశ్వరరావు 12 కేజీలు అంటున్నాడు. 12 కేజీలు అంటే ఇక్కడ 2 లక్షలు ఇంటూ 12 వేస్తే ఎంత అండి? 2 లక్షలు ఇంటూ 12 వేస్తే నిజంగా ఎన్ని కోట్ల కేజీలు దేవుడికి ఇచ్చాడో ఒకసారి అర్థం చేసుకోనండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నీవు చూడండి, ఎందుకు కొరతలు అనుభవిస్తా ఉన్నావు? ఎందుకు నీవు దేవుని రాజ్యం కొరకు ఖర్చు పెట్టట్లేదు? ఎప్పుడు దేవా నన్ను దీవించు, ఆశీర్వదించు, దించు దించు దించు, ఇదే ప్రార్థన కానీ దించుతానే ఉంటాడు అడుక్కి. దేవుని కొరకు ఖర్చు పెట్టేటటువంటి, దేవుని రాజ్యము కొరకు, దేవుని స్వార్థ కొరకు ఖర్చు పెట్టేటటువంటి అనుభవంలో చాలామంది లేరు. చూడండి ప్రియమైనటువంటి వారులారా, ఏం చెప్తా ఉన్నాడు? ఇదిగో నేను నా కష్ట స్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరము కొరకు 2 లక్షల మనుగుల బంగారమును 10 కోట్ల మనుగుల వెండిని తూచశక్యముగానంత విస్తారమైన ఇత్తడిని ఇనుమును సమకూర్చి ఉన్నాను, మ్రానులను రాళ్లను సమకూర్చించి తిని, నీవు ఇంకా సంపాదించుదువుగాక అంటున్నాడు. దేని కొరకు? కొంతమంది ఉదయం లేచినది కొలది వాళ్ళ ఇంటోళ్ళు, వాళ్ళ పిల్లలు, చూడండి, ఆదివారం ఏం తక్కువ కాకూడదు. ఆదివారం ఏం తక్కువ కాకూడదు. పిల్లలకు ఏమిచ్చి పంపిస్తారంటే గల్లుమనే ఇచ్చి పంపిస్తారు. చిల్లర కానుక సంచిలో ఇంగ్లీష్ గల్లు అనాలా? ప్రియమైనటువంటి వారులారా, ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడు? తాను కష్టస్థితిలోనే అని చెప్తా ఉన్నాడు. ఎప్పుడు మనం ఖర్చు పెట్టాలో దేవుని కొరకు? ప్రియమైనటువంటి వారులారా, బీద విధవరాలు 2 కాసులు ఇచ్చి ప్రభు చేత మెప్పింపబడినది. ఆయన ప్రభు చేత ఆమె మెప్పింపబడినది. ఎందుకంటే ఆమె జీవమంతా వేసిందంట. ఇక అదే లాస్ట్ ఆమెకి. ఎంతమంది ఈ దినములలో దేవుని సొమ్మును దొంగిలించేటటువంటి వారుగా ఉన్నారు. మేమెక్కడ దొంగలమండి అని అంటారు. మలాకీ గ్రంథంలో చాలా చక్కగా రాయబడి ఉంటుంది. వాళ్ళ అభివృద్ధి ఆగిపోయింది. దేవుని కొరకు ఖర్చు పెట్టినటువంటి వారు, దేవుని కొరకు తమ ధనమును హెచ్చించిన వారు, తమ సమయమును హెచ్చించిన వారు, తమను తాము ఖర్చు చేసుకునేటువంటి వారు ఎన్నడూ కూడా దరిద్రులైనట్లుగా వాక్యము తెలియజేయట్లా. వాళ్ళు అంతకంతకు హెచ్చింపబడ్డారు, ఆశీర్వదింపబడ్డారే కానీ చూడండి, బీదరికానికి వెళ్ళినటువంటి వారు లేరు. చూడండి, తమ కోసము ఖర్చు పెట్టుకునేవారు, తమ బాగోగులను చూసుకునేవారు, వారు ఎప్పుడు కూడా ఆ మిడిల్ క్లాస్ కంటే కూడా ఇంకా తక్కువైనటువంటి స్థితిలోనే వాళ్ళు ఉంటారు. కారణం ఏంటంటే వాళ్ళు దేవుని కొరకు ఏ రీతిగా కూడా ఖర్చు పెట్టేవారు కారు. చూడండి, ఇక్కడ దావీదు దేవునికి ఇచ్చుటలో గొప్పవాడంట. అంత బంగారం. ఒక ఆయన ఈ మధ్యకాలంలో అంటా ఉన్నాడు, తను అక్కడికి ఇక్కడికి వెళ్ళిన స్థలములల్లా కానుకలు వస్తూ ఉంటే ఆయన చెప్తా ఉన్నాడు, పలానా మా అబ్బాయికి ఇంత ఇయ్యాలా, ఇంకొక అబ్బాయికి ఇంత ఇయ్యాలా, కోడలకి ఇంత ఇయ్యాలా, రేపొద్దున వాళ్ళు నన్ను చూడాలి కదా అంటున్నాడు. అరే రే 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 నువ్వు దేవుని పరిచర్యకు వెళ్ళొచ్చి, దేవుని కొరకు వెళ్ళొచ్చి ఎవరికి పంచుతా ఉన్నావు? నీ యొక్క ధనమును ఎవరికి పంచుతా ఉన్నావు? ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దేవుని కొరకు కాక తమ సొంతమునకు ఖర్చు పెట్టుకునేటటువంటి వారు ఎప్పుడు కూడా కొరతలలోనే, లేమిలోనే, కరువులోనే, దారిద్రతలోనే ఉంటారు. చూడండి, దావీదు అంతగా హెచ్చింపబడటానికి చూడండి, ఏ మాటలతో స్తుతించడమేనా, ఒట్టి ఆరాధించడమేనా? క్రియలలో కనబడతా ఉన్నది.
క్రియలలో కనబడతా ఉన్నది. ప్రియమైనటువంటి వారులారా, చూడండి, ఎంత వచ్చినా కానీ కొందరి జీవితాలు చిల్లు సంచి. చిల్లు సంచి అంటే సంచిలో వేస్తే కారిపోతాయి అన్నమాట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, అతడు దేవునికి ఇచ్చుటలో గొప్పవాడు. అందుకని సమయాన్ని ఇచ్చాడు, ధనాన్ని ఇచ్చాడు, తన బలాన్నంతటిని కూడా దేవునికి ఇచ్చాడు ఆయన. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మనము గమనించుటలో దావీదు యొక్క గుణమును మనము చూస్తే ఒక్కసారి 51వ కీర్తనలు 51వ సంకీర్తన మనం చూస్తే 5 నుంచి 7 వచనాల వరకు చూస్తే, నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యములో నాకు జ్ఞానము తెలియజేయదు. నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము, హిమము కంటెను నేను తెల్లగానున్నట్లు నీవు నన్ను కడుగుము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము గమనిస్తే పాపములు ఒప్పుకొనుటలో కూడా గొప్పవాడంట. ఎవరు? దావీదు. కొంతమంది పాపం చేస్తారు కానీ ఒప్పుకోవటానికి వారి అహం వారికి ఎంత అడ్డం వస్తుందో, వారి గర్వం వారికి ఎంత అడ్డం వస్తుందో, ఒకవేళ అది ఎవరికైనా తెలిసినా దానికి కవరింగ్ ఎంత ఇస్తారో చూడండి. పాపము చేసేటప్పుడు లేనటువంటి సిగ్గు ఒప్పుకొనుటలో ఎందుకండి? ఇక్కడ ఒప్పుకోకపోతే ఆయన ఎదుట, ధవల సింహాసనము ఎదుట మనము నిలుచున్నప్పుడు అక్కడ దిగంబరులుగా మనము కనబడతాము. అంతే కదా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. అందుకనే దావీదు ఇక్కడ ఏమంటున్నాడు? 11, 12 వచనాలను కూడా మనం చూస్తే, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి కలిగిన మనస్సు కలగజేసి నన్ను దృఢపరచుము. చూసారా ప్రియమైనటువంటి వారులారా, దేవుని సన్నిధి కొంతకాలము ఎడబాస్తే దావీదు ఎంతగా ఏదో కోల్పోయినట్టుగా. అంతే కదా, ఏముందండి, దేవుడు చెయ్యి విడిచిపెడితే మన పరిస్థితి ఏంటండి? దేవుడే తన నోట నుండి ఉమ్మి వేస్తే మన పరిస్థితి ఏమిటి? ప్రియమైనటువంటి వారులారా, చూడండి, పాపములు ఒప్పుకొనుటలో ఆయన చూడండి గొప్పవాడు. ఎవడు? దాచిపెట్టేవాడా? అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు గాని వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దావీదు తప్పు చేయలేదా? దావీదు పాపం చేయలేదా? చేశాడు. కానీ తన స్థితిని ఒప్పుకున్నాడు. నేను పాపంలో పుట్టినవాడనయ్యా, నా తల్లి నన్ను పాపములోనే గర్భం ధరించినది. నీవు అంతరంగములో సత్యమును కోరేటటువంటి వాడవు, ఆంతర్యమున నాకు జ్ఞానం తెలియజేయదు. నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపం పరిహరింపు, హిమము కంటేను నేను తెల్లగానున్నట్లు నీవు నన్ను కడుగు అని బ్రతిల్లాడుకుంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఎందుకు నీవు ఉన్నటువంటి ఆ శ్రమలలో బాధలలో పడి చూడండి ఇబ్బందులనే కొలిమిలో కాల్తానే ఉంటావు కానీ, అయ్యా నేను తప్పుడు ఉన్నయ్యా, పాపం చేశానయ్యా, ఎంతైనా నేను నీ బిడ్డను కదా ప్రభువా, నువ్వు నన్ను రక్షించావు కదా, నన్ను విమోచించావు కదా, నా కొరకు రక్తం కార్చావు కదయ్యా, మాది పాప స్వభావమయ్యా, తల్లి గర్భములో నుండే పాపములో పుట్టిన వారమయ్యా. చూడండి ప్రియమైనటువంటి వారులలో, నీ హృదయము పగలాలి, అది రాయిలా మారిపోయినది, నీ హృదయము బండబారిపోయినది. ప్రియమైనటువంటి వారులలో, దేవుని యొక్క వాక్యము అగ్ని వంటిది, అది బండలను బద్దలు చేసే సూత్య వంటిది. దేవుని వాక్యం చదువు, దేవుని వాక్యం విను. నీ హృదయము ప్రభువా నీ వాక్యం అగ్ని వంటిది కదా, బండలను పగలగొట్టే సుత్య వంటిది కదా. అయ్యా, మారు మనసు పొందిన కొత్తల్లో కన్నీరు గార్చేదాన్ని, పశ్చాత్తాపడేదాన్ని, పాపములు ఒప్పుకున్నాను, నువ్వు కనికరించావు. కుక్క తన వాంతికి తిరిగినట్లుగా, కడగబడిన పంది బురద కోసం వెళ్ళినట్లుగా, అయ్యా బురద కోసం వెళ్ళానయ్యా, కక్కిన దాన్ని తిన్నానయ్యా, దయతో నన్ను క్షమించవా.
చూడండి, దేవుని యొక్క పాపము చేయగానే పరిశుద్ధాత్ముడు దూరమయ్యేలోపు ఏమని ప్రార్థన చేస్తా ఉన్నాడు? నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. పోగొట్టుకున్నాడు రక్షణానందం. జాగ్రత్త, దేవుని ఎరిగిన తర్వాత నువ్వు పాపం చేస్తే ఏం జరుగుతుంది? రక్షణ ఆనందము పోయిద్ది. అనుదినము అనుభవించాల్సినటువంటి రక్షణానందం, ఆ రక్షణానందం పోయిన వాళ్ళకి దేవుని సన్నిధి అంటే వెక్కసమైంది. వాక్యం చదువుకోవాలన్నా మనసు రాదు, ప్రార్థన చేయాలన్నా మనసు రాదు, దేవుడి సన్నిధికి వెళ్ళాలన్నా మనసు రాదు. ఎందుకని? రక్షణానందం పోయింది. గలిబిలైపోతా ఉన్నది మనస్సంతా, హృదయం అంతా కల్మషంతో నిండిపోయినది. అందుకనే దావీదు బ్రతిమలాడుతున్నాడు కదా, అయ్యా నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయొద్దు, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి కలిగిన మనస్సు కలగజేసి నన్ను దృఢపరచు. నేను బలహీనురాలనైపోయాను, నన్ను దృఢపరచయ్యా. మనమైన కృపాసింహాసనాన్ని సమీపించేటటువంటి ఆ యొక్క హక్కు దేవుడు మనకిచ్చాడు. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక సమస్త దుర్నీతి నుండి మనలను విడిపించి పవిత్రులుగా చేస్తాడట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఎందుకని? దేవుడేమన్నా రావద్దన్నాడా? దేవుడేమన్నా ఒప్పుకోవద్దన్నాడా? నీ బాధలు నువ్వు పడమన్నాడా? అందుకేనా నిన్ను రక్షించింది? అయ్యో నీకు మొహమాటంగా ఉందా? ఇస్కరియోతు యూదా వంటి మనస్సు నీకేమన్నా ఉన్నదా? ఇస్కరియోతు యూదా మరలా 30 ఎండిన నాణేలు పశ్చాత్తాపడి వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి ఆ వెండి నాణేలు ఇస్తే వాటితో మాకేమి, నువ్వే చూసుకో, మాకు సంబంధం లేదన్నారు. వెళ్ళిపోయి దేవాలయంలో ఇసిరేసి యేసు ప్రభు దగ్గరికి వచ్చి పాదాల మీద పడితే క్షమించేవాడేమో. వాడికి అహం అడ్డం వచ్చింది, గర్వం అడ్డం వచ్చింది. దేవుని సన్నిధికి వచ్చి పశ్చాత్తాపడటానికి, పాపములు ఒప్పుకోవటానికి చూడండి ఆ గర్వము అడ్డం వచ్చి ఏమైపోయాడు? పోయి ఉరి పెట్టుకొని చచ్చిపోయాడు. ఎందుకని? పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిని విడిచిపెడితే ఆ వ్యక్తి హృదయములో దెయ్యము వచ్చి కూర్చుంటుంది. దెయ్యం వచ్చి కూర్చొని ఇంకెందుకు నీ బతుకు, దేవుడు అంత మేలు చేస్తే నువ్వేం చేశావు, కృతజ్ఞత కలిగి ఉన్నావా, పోయి ఉరి పెట్టుకోపో, పోయి చచ్చిపో. చూడండి, పొగలో నుంచి నేను పొయ్యిలోకి నెట్టుద్ది సాతాను. చూడండి, ఈ ఇబ్బందుల వాటి నుంచి నిన్ను నరకంలోనికి నెట్టివేసి అక్కడ అయ్యో 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 అనే కేకలు వేసేటట్లుగా చేస్తా. జాగ్రత్త, ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, పాపములు ఒప్పుకున్న విషయంలో చూడండి, మీరు గమనించినట్లయితే మనము గమనిస్తే కనికరము పొందాలా. మనం అతిక్రమంలో దాచిపెట్టేవారు కనికరం పొందుతారా? పొందరు. ఒప్పుకుంటే కనికరం పొందుతాం, ఒప్పుకోకపోతే కనికరము పొందటం సాధ్యం కాదు. ప్రియమైనటువంటి వారులను మనము గమనించినట్లయితే 7వదిగా కృతజ్ఞత కలిగి ఉండాలి. మొదటి దినవృత్తాంతములు ఒక్కసారి చూడండి. మొదటి దినవృత్తాంతములు 17వ అధ్యాయము 16-17 వచనాలను చూడండి. మొదట చదువుకున్న దానిలానే ఉంటుంది. రాజైన దావీదు 15 నుంచి చదువుకు. నాతాను తనకు ప్రత్యక్షమైన దాన్ని బట్టి ఈ మాటలన్నిటినీ దావీదునకు తెలియజేయగా, రాజైన దావీదు వచ్చి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగు మనవి చేశాను, దేవా యెహోవా, నీవు నన్ను ఇంత ఎచ్చు స్థితిలోనికి తెచ్చుటకు నేనెంతటి వాడను, నా ఇల్లు ఏమాత్రపది. దేవా, ఇది నీ దృష్టికి స్వల్ప విషయమే. దేవా యెహోవా, నీవు రాబోవు బహుకాలం వరకు నీ సేవకుని సంతతిని గూర్చి సెలవిచ్చి మనుషుడు మాట్లాడినట్లు దయ పాలించి నాతో మాట్లాడి నా సంతతి ఘనత చెందునని మాట ఇచ్చి ఉన్నావు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, దేవునికి నువ్వు లోబడేటటువంటి వ్యక్తివిగా ఉంటే, దేవుడు చేసిన దాన్ని బట్టి చివరిగా మనము కృతజ్ఞత కలిగి ఉంటే,
చూడండి, కృతజ్ఞత కలిగి ఉన్న వారి ఎడల దేవుడు వారి ఎడలే కాదు, వారి సంతానాన్ని కూడా దేవుడు దీవిస్తాడు. నువ్వు మేలు పొంది కృతజ్ఞత విడిచి చూడండి, కక్కిన దాన్ని తిని కడగబడిన స్థితిలో నుంచి బురదలోనికి వెళ్ళి చూడండి, మరలా నిన్ను నీవు కడుక్కోకుండా, సరి చేసుకోకుండా, కృతజ్ఞత లేకుండా నీవు లోకంలో కలిసిపోయే వ్యక్తిగా ఉంటే ఎలాగూ నువ్వు హెచ్చింపబడతావు? ఎలాగూ నీ తర్వాత నీ పిల్లలు దీవించబడతారు? ఎలాగూ నీ పిల్లలు ఆశీర్వదింపబడతారు? ప్రియమైనటువంటి వారలారా, చూడండి, మనము గమనించినట్లయితే దావీదు ఈ అన్ని విషయములలో కూడా దేవునికి కృతజ్ఞత కలిగినటువంటి వాడు. చూడండి, మన సంఘంలో ఉన్నటువంటి లోపం ఏంటంటే, ఎందుకు జనాలు సంఘంలో ఏమైనా కార్యాలు జరగలేదా? స్వస్థతలు జరగలేదా? చూడండి, మరణకరమైనటువంటి జబ్బులు పోలేదా అంటే పోయినాయి. స్వస్థతను అందలేదా? స్వస్థతను అందారు. కానీ ఎక్కడన్నా కృతజ్ఞత కలిగి నోరు తెరిచావా? ఎవరికైనా సాక్ష్యం చెప్పావా? ఎవరినైనా దేవుని మందిరానికి నా జీవితంలో దేవుడు ఈ మేలు చేశాడు, దేవుడు నా జీవితంలో, నా కుటుంబంలో ఈ మేలు చేశాడు, కుదరని జబ్బు తొలగించాడు, ఇదిగో నన్ను బాగు చేశాడు, అప్పుల నుంచి విడిపించాడు, పాప ఊబిలో ఉన్నటువంటి నన్ను తన చెయ్యినిచ్చి ఆయన లేవనెత్తి తన రక్తంతో కొని నన్ను కడిగి నన్ను శుద్ధునిగా, శుద్ధురాలునిగా చేశాడు. నువ్వు కూడా రా, నువ్వు ఆ పరిస్థితిలో ఉన్నావా? దేవుని సన్నిధికి రాని అన్నాడైనా పిలిచారా? ఎందుకని సంఘము విస్తరించట్లేదు? దేవుని సేవకుడు సమర్థుడా? దేవుని సేవకుడు ప్రార్థించినటువంటి వాడా? దేవుని సేవకుడు కృపావరములు లేనటువంటి వాడా? ప్రియమైనటువంటి వారులారా, ఎవరికంటారు గొర్రెలని? గొర్రెలనే కనాలి, అంతేగాని చూడండి, కాపరి గొర్రెలను కనడు, కాపరి గొర్రెలను కనడు. చూడండి, నువ్వు దీవించబడాలి అని అంటే నువ్వు ప్రచురించే వ్యక్తిగా ఉండాలి. నువ్వు దీవించబడాలి అని అంటే నువ్వు చూడండి కృతజ్ఞత కలిగి ఉండాలా. నువ్వు దీవించబడాలి అని అంటే నువ్వు ప్రార్థించే వ్యక్తిగా ఉండాలా. నువ్వు స్తుతించేటటువంటి వ్యక్తివిగా ఉండాలా. దేవునికి ఇచ్చేటటువంటి వ్యక్తివిగా నీవు ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నది. చూడండి, దేవుడు నిజంగా మా వాళ్ళల్లో నేను అత్యల్పుడను. దేవుడు మరి నా కష్ట స్థితిలో, నా అప్పుల స్థితిలో, నా అనారోగ్య స్థితిలో వాటన్నిటి నుండి విడిపించి చూడండి నన్ను లేవనెత్తి తన సేవకునిగా చేసుకొని మరి అనేక స్థలములకు వెళ్ళి దేవుని వాక్యమును ప్రకటించడానికి, సాక్ష్యమును ప్రకటించడానికి దేవుడు నన్ను లేవనెత్తుకున్నాడు. అది దేవుని కృప. చూడండి, వారు కలిగి ఉన్నప్పటికీ నా వారంతా ఎన్నో సమస్యల్లో ఉన్నారు. కేవలము దేవుని కృపను బట్టి, దేవుని ప్రేమను బట్టి, ఆయన యొక్క వాత్సల్యమును బట్టి, ఆయన చూపేటటువంటి దయను బట్టి నేను ఈనాడు క్షేమమైనటువంటి స్థితిలో ఉన్నాను. ప్రియమైనటువంటి వారులారా, సేవకులేనా దీవింపబడేది? లేదు. సేవకుని ద్వారా వాక్యం విన్న వారంతా కూడా సేవకుని వాగ్దానములో చూడండి ప్రతి ఒక్కరు కూడా దీవించబడతారు, ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదింపబడతారు. ఈ లోక సంబంధమైన దీవెన, పర సంబంధమైన దీవెన రెండు ఇచ్చేటటువంటి వాడు ఆయన. మరి నీవు కృతజ్ఞత కలిగి ఉంటావా? నీ రక్షణకు నువ్వు కృతజ్ఞత కలిగి ఉన్నావా? నువ్వు పొందిన స్వస్థతకు నువ్వు కృతజ్ఞత కలిగి ఉన్నావా? నువ్వు ఇడిపింపబడిన ఇబ్బందులను కొరకై నువ్వు కృతజ్ఞత కలిగి ఉన్నావా? చూడండి, ఏఎస్కేల్లోనూ ఎక్కడ ఉంటుంది, నువ్వు తిని త్రాగి మదించి చూడండి కాలు జాడించేటటువంటి వ్యక్తివిగా ఉంటావేమో, జాగ్రత్త. కొద్దిగా నెమ్మది వచ్చిన తర్వాత ఇది నా బాహుబలము, ఇది నా శక్తి, ఇది నా తెలివితేటలు అని నీవు ఒకవేళ అనుకుంటున్నావేమో, మదిస్తున్నావేమో, జాగ్రత్త. పూర్వపు స్థితి కంటే భయంకరమైన స్థితిలోకి వెళ్తావు, జాగ్రత్త అని దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది. అందుకని ప్రియమైనటువంటి వారులారా, దావీదు ఆ యూదా గోత్రంలో ఉన్నటువంటి ఆయన చూడండి అత్యధికముగా దీవించబడటానికి, తన సంతతి అంతా కూడా ఆశీర్వదింపబడటానికి కారణం ఏంటంటే, ఆ సంతతిలో నుంచే యేసుక్రీస్తు కూడా జన్మించటానికి కారణం ఏంటంటే, ఆయన దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దేవుని స్తుతించేవాడు, దేవుని ప్రార్థించేవాడు, దేవునికి ఇచ్చేవాడు, దేవునికి కృతజ్ఞత కలిగినటువంటి వాడు గనక ఆయన దావీదు కుటుంబాన్ని, దావీదు సంతతి అంతటిని కూడా ఆశీర్వదించాడు.
ఆ ఆశీర్వాదం నీకు కావాలంటే ఇది నువ్వు విన్న వాక్యము నీవు అన్వయించుకొని, ప్రభువా నేను ఇలా లేనయ్యా, నన్ను క్షమించు, నన్ను సరిచేయి, నన్ను దిద్దు. దావీదు ఎంత బిజీలో ఉన్నా మందిరాన్ని పోగొట్టుకోలేదు, దేవుని ఆరాధించడం పోగొట్టుకోలేదయ్యా. ఎన్ని ఆదివారాలు నేను పోగొట్టుకున్నాను, ఎన్ని ప్రార్థన కూటములు నేను పోగొట్టుకున్నాను అని ప్రార్థన చేస్తావా? మోకరించండి, తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. నిన్ను నీవు తగ్గించుకొని ప్రియ సహోదరి సహోదరుడా ప్రార్థన చేస్తావా? ప్రభు పాదాలు పట్టుకుంటావా? ప్రభువా నేను స్తుతించే వ్యక్తిగా లేను, ప్రార్థించే వ్యక్తిగా లేనయ్యా. ఓ ప్రభువా నీ వైపు చూచే అనుభవం నాకు లేదయ్యా. తండ్రి నీకు ఇచ్చే అనుభవం కూడా నాకు లేదు ప్రభువా. అయ్యా నేను స్వార్థపరుడను, స్వార్థపరురాలను ప్రభువా. అయ్యా దావీదు ఎంతగా తన జీవితాన్ని అయా యెహోవా యుద్ధముల కోసం ఖర్చు చేశాడు, ఎంతగా నిన్ను స్తుతించాడు. తాను సంపాదించినదంతా నీ కొరకు, నీ మందిరం కొరకు ఖర్చు పెట్టాడు ప్రభువా అని ప్రార్థన చేస్తావా? నన్ను కూడా అలాగూ చేయమని ప్రార్థన చేయండి.